ఆయనకు వైఎస్ కుటుంబం అంటే అమిత అభిమానం. వైఎస్ మరణం తర్వాత జగన్ వెంటే తన పయనం అంటూ సాగారు. అదే రేంజ్లోనే జగన్ కూడా ఆ నేతను అక్కున చేర్చుకున్నారు. అనుకోని పరిణామాలతో వైసీపీకి బాయ్ చెప్పిన ఆయన ఇప్పుడు మళ్లీ వైసీపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఇంతకీ ఎవరైనా ఏంటా కథ చూద్దాం. రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ప్రస్తుతం ఆ నేత విషయంలో అలాగే జరుగుతోందా అంటే అవుననే అనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో పార్టీలోని నేతలందరూ డీలా పడిపోయారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంతా తామే అని విరుచుకుపడిన నేతలు ప్రస్తుతం స్తబ్దుగా ఉండిపోయారు. అసలు వైసీపీలో ఉండడానికి కొందరు భయపడుతుంటే పార్టీ రమ్మంటున్న చాలామంది వైసీపీ వైపే చూడటం లేదు. కానీ రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాత్రం ఇప్పుడు డిఫరెంట్ రాజకీయం చేస్తున్నారట. కాపు రామచంద్రారెడ్డి అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. జగన్ పార్టీ స్థాపించినప్పటి నుంచి జగన్ వెంటే నడిచిన ఈ నేత 2019 ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపు రామచంద్రారెడ్డికి కొన్ని కారణాలతో టికెట్ నిరాకరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకున్నారట. కానీ విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా మారడంతో వెనక్కి తగ్గారట. ఇక తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు కుదరడంతో బీజేపీలో రామచంద్రారెడ్డి చేరారు. అయితే గత ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గం నుంచి వైసీపీ నేత మెట్టు గోవిందారెడ్డి, టీడీపీ నుంచి కాలువ శ్రీనివాసులు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో శ్రీనివాసులు గెలిచారు. ఇక ఓటమి తర్వాత వైసీపీ నేత మెట్టు గోవిందారెడ్డి వైసీపీలో పెద్దగా యాక్టివ్ పార్ట్ తీసుకోవడం లేదట. దీంతో ఆయనపై స్థానిక పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. బెంగళూరులో తన వ్యాపారాలు చూసుకుంటున్న గోవిందారెడ్డి పార్టీ కార్యకలాపాలకు అడపాదడపా వచ్చి వెళ్లడంపై కూడా పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్నారట కాపు రామచంద్రారెడ్డి. బీజేపీలో చేరడం అనేది ఫార్మాలిటీ అని భావిస్తున్న ఆయన ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారట. ఇక స్థానిక వైసీపీ నేతలు కూడా కాపు రామచంద్రారెడ్డిని రమ్మని పిలుస్తున్నారట. ఇక వైసీపీ వైపు వెళ్లాలని ఓ రకంగా డిసైడ్ అయిన రామచంద్రారెడ్డి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గరకు తన దూతలను పంపినట్లు తెలుస్తోంది. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన కాపు రామచంద్రారెడ్డి తన సామాజిక వర్గానికి చెందిన 2 స్వామీజీలను రాయబారులుగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక జగన్ కూడా ఆయనకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. తాను పార్టీ నుంచి రామచంద్రారెడ్డిని పంపలేదని, ఆయనే పార్టీకి సెల్యూట్ కొట్టి వెళ్లారంటూ జగన్ కూడా కామెంట్ చేశారట. దీంతో రాయదుర్గం వైసీపీ ఇన్ఛార్జిగా కాపు రామచంద్రారెడ్డి మళ్లీ వస్తారన్న టాక్ నియోజకవర్గంలో బలంగా వినిపిస్తోందట.